ఏంటమ్మా ఎట్లుంది ఓజీ? చాలా బాగుంది, హిట్. అసలు టాక్ అయితే మామూలుగా లేదు. అసలు ఇలా పవన్ కళ్యాణ్ గారిని ఎవరు చూపిలేదు, అసలు ఫుల్ హిట్. అసలు చాలా బాగుంది. అంటే వైలెన్స్ కూడా బాగా నచ్చిందా మీకు? చాలా బాగా నచ్చింది. అసలు పవన్ కళ్యాణ్ హైలైట్ అక్కడ. సుజిత్ గారు చాలా బాగా చేశారు. అసలు ఇలా ఎవరు చూపిలేదు పవన్ కళ్యాణ్ గారిని. ఇంతకంటే బాగా చూపిస్తారని కూడా అనుకోవట్లేదు మేము. చాలా థ్యాంక్స్. అసలు హరిహర వీరమల్లు తర్వాత ఇంతకంటే మంచి మూవీ అసలు తీయరని చెప్పి గ్యారంటీ ఇస్తున్నాను నేను. చాలా బాగుంది. ఈసారి ఉస్తాద్ భగత్ సింగ్ కి కూడా ఇలానే ఉంటదని గ్యారంటీ ఉంటది అనుకుంటున్నాను నేనైతే. తమన్ నందమూరి తమన్ కాదు, కొనిటల తమన్ ఈసారి. చాలా బాగుంది, ప్రూవ్ చేసుకున్నారు. అసలు మీసం తిప్పి చూపించారు కదా, హైలైట్. అసలు చాలా బాగుంది, నిజంగా బాగుంది. బ్లాక్ బస్టర్ ఏముంటది అసలు మ్యూజిక్ ఏమన్నా చెవులు దద్దరిల్లు పోతున్నాయి. అనిరుద్ధ్ అని ఎవరన్నా చెప్పింది, తమనన్న మెయిన్ ఏందన్నా చెవులు గుంపులు వేసిపోతున్నాయి. మరి ఇంత మ్యూజిక్ సీట్ షేక్ అవుతుంది. సినిమా మటుకు నా పవన్ అన్న విజువల్స్ ఇంటర్వెల్ సీన్ లో తలకాయ దొరుకుతా అంటే బొమ్మ అసలు బ్లాక్ బస్టర్. 18 years తర్వాత మంచి బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా మటుకు 100% సూపర్ సూపర్ సూపర్. బ్లాక్ ఎవరు వెళ్ళదన్న అసలు అసలు అనిరుద్ధ్ కాదు, ఎవరు కాదు. అసలు విక్రమ్ సినిమాలో మ్యూజిక్ కాదు, దానమ్మ ట్రిపుల్ మాదర్ ఉంది. ఇది ఎక్సలెంట్ అన్న. ఈ ఓన్లీ గ్యాంగ్స్టర్ వార్స్ పర్లేదు, సినిమా యావరేజ్. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఈజ్ వెరీ బెస్ట్. ఫైట్స్ సూపర్ 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 సూపర్. మామూలు మ్యూజిక్ కాదబ్బా. మన తమన్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రచ్చ రేపినాడు. అనిరుద్ధ్ అడిగిపోవాలి ముందర. సూపర్. ఎప్పుడు పల్లా పక్క ఫ్యాన్ అనిపించుకున్నాడు మనడు సుజిత్. నందమూరి తమన్ కాదు, పిఎస్పీకే తమన్. సినిమా అరాచకమా. పవన్ కళ్యాణ్ ఉగ్ర రూపం, 1 man షో. సుజిత్ అరాచకం, తమన్ శివతాండవం. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫైనల్ బాక్స్ ఆఫీస్ బద్దలు. సినిమాలో ఏదైనా బ్యాక్ డ్రాప్ ఉందంటే గుండె జబ్బులు ఉన్నవారు, గుండె జబ్బులు దయచేసి చూడొద్దండి సినిమాని. ఇది ఒకటే చెప్పగలం. ఏంది వీక్ హార్టెడ్ ఉంటే దయచేసి సినిమాకి రావద్దండి, చచ్చిపోతారు. ఇది సినిమా గురించి. ఓజీ చరిత్ర తిరగరాశాడు. దీంతో ఇంకా పవన్ కళ్యాణ్ తిరుగులేదు. జై జనసేన. సుజిత్ మంచి డైరెక్టర్ అయిపోయాడు. సుజిత్ ఎక్కడ దాక్కున్నావు ఇండియాలో? సుజిత్ ఇట్లా వాడు కావాలని చూస్తా అంటే పవన్ కళ్యాణ్ దాచిపెట్టినావు ఇండియాలో. ఇటువంటి ఒరిజినల్ పవన్ కళ్యాణ్ చూపించినాడు సినిమా. ఇది సినిమా అంటే ఇన్ని ఏళ్ళగా ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఏ సినిమాలు చూడ, ఈ సినిమాలో చూపించాడు. ఇది సుజిత్ పవన్ కళ్యాణ్కి ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ గా చరిత్రలో నిలిచిపోతుంది ఈ సినిమా. సూపర్ బాక్స్ ఆఫీస్ బద్దలు. సూపర్ సూపర్ బాడీ ఉంది నా సూపర్. బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ మెయిన్ ఎలివేషన్స్ ఫైట్ బాగున్నాయి. తమన్ని బాగుంది నా, తమన్ అన్నది బాగుంది. సూపర్ హిట్ కొడుతుంది నా, సూపర్ హిట్. హెవీగా ఉంది, హెవీగా ఉంది. ఎలివేషన్ హెవీగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అంటే మంచి సినిమా ఇదే అంటే. సుజిత్ భలే తీశాడు. ఎప్పుడు రాలే అసలు. తమన్ కూడా బీజం వాంచి స్పీట్ అయ్యాడు, హెవీ కొట్టాడు. మొత్తం బాగుంది సినిమా మాత్రం. సినిమా మాత్రం హెవీ సినిమా మాత్రం. మెంటల్ ఎక్కిపోతుంది, ఎక్కువ వస్తా. నేను కూడా మళ్ళీ ఇంకో 4 సార్లు వస్తా, మళ్ళా వస్తా. ఫుల్ వైలెన్స్, హెవీ రేంజ్ లో ఉంది. ఆ తమన్ బ్యాక్గ్రౌండ్, ఆ ఎఫెక్ట్స్ కూడా కళ్ళ బయట పోతానే. సౌండ్ గా బాగా పెట్టాడు. మొత్తం సెట్ మాసాజ్ హెవీగా ఉంది, హెవీగా ఉంది. మొత్తం మార్చేశారు. ఆయన పేరు మాత్రం సరే సరే. కెమెరా కొంచెం తమన్ చెప్పాడు ఏమని, ఇలా ఎగరేసుకొని వెళ్ళిపోవచ్చు. అరాచకం. 8% వచ్చి సినిమా అనుకో అంతే, ఒకటే సరే గాన్. చెప్పాల్సిన అవసరం లేదు. ఓవరాల్ గా సుజిత్ ఎలా చూపించాలనుకున్నాడు కంటెంట్ ఫ్యాన్ గా అలా ఉంది. ఒక మార్షల్ ఆర్ట్స్ కత్తి చేతిలో పెడితే ఎట్లుంటుందో అదే ఏదో సంథింగ్ ఏదో చెప్తారు. నరికే కొద్ది పొద్దున ఎక్కువ అన్నిట్లు అలా వెళ్ళిపోతుంది సినిమా. సో వండర్ఫుల్. చెప్పుకోండి నిజానికి చాలా అయితే ఇంకా అసలు పూజలు గుడి కట్టాల్సిందే ఇంకంతే, చెప్పాల్సిన అవసరం ఉండదు. నిజంగా చెప్తున్నా. తమన్ బీజిఎం
రివ్యూ ఇచ్చేసాడు కదా, చెప్పా కదా, ప్రూవ్ చేసుకున్నాడు. బాగుంది సినిమా, వండర్ఫుల్. ఫ్యామిలీ కూడా చూడొచ్చు. డైలాగ్స్ కూడా బాగున్నాయి. డైలాగ్స్ అంతగా ఏం లేదు, అది ఓసి అది అది బాగుంది. సో ఓవరాల్ తక్కువ నరికేది ఎక్కువ. మాట్లాడే కొద్దిగా మాట్లాడతాడు, నరికేది మాత్రం పోతా ఉంటది. శవాలు లేస్తా ఉంటాయి, నరకతానే ఉంటాడు అంతే. ఓవరాల్ గా లెక్క చూసుకుంటే ఫ్యామిలీ కానీ మొత్తం చూడాల్సిన సినిమా. సెంటిమెంట్ ఉందబ్బా, మళ్ళీ ఖచ్చితంగా చాలా ఇయర్స్ తర్వాత నిజంగానే సుజిత్కి గుడి కట్టాల్సిందే కంపల్సరీగా. ఓవరాల్గా అయితే సినిమా అయితే బ్లాక్ బస్టర్. అయ్యి మొత్తం మాట్లాడండి, చెప్పండి ఎట్లుంది? ఓజెస్ గంభీరంగానే ఉంది. యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్గా చెప్తున్నా, సూపర్గా ఉంది. సుజిత్కి ఇది కంబ్యాక్ కావచ్చు, ఎందుకంటే ముందు రణరాజరన్ను ఇవన్నీ అంతగా లేకపోయినా, సాహో కూడా అంత లేకపోయినా, జస్ట్ ఇది మాత్రం కంబ్యాక్ అనిపించేది సుజిత్. అలాగే మా వింటేజ్ పవన్ కళ్యాణ్ని వింటేజ్ పవన్ చూసేసాము. సో చూడండి, ఈ మంత్కి ఈ మూవీ బాగా చూడొచ్చు అనిపిస్తుంది. నెక్స్ట్ కాంతారాన్ని చూస్తున్నారు, నెక్స్ట్ October 2 అది చూడాలి. అంతవరకు సూపర్గా ఉంది. ఎలివేషన్స్ వచ్చాయి అంటే చాలా బాగుంది. సుజిత్కి కంబ్యాక్ అనిపించింది. సాహో కన్నా సాహో చెప్పలేము, కానీ సాహో ఏమో ఏ మిస్టేక్ అని తెలియదు, కానీ ఇది మాత్రం ఓజెస్ గంభీరా అని చెప్పచ్చు. థ్యాంక్ యూ. ఎవరన్నా మదనపల్లి మస్తీ ఛానల్ యూట్యూబ్లో ఉండి సబ్స్క్రైబ్ చేయకండి, సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఎవరైతే ఫాలో అవుతున్నారో మదనపల్లి మస్తీ ఛానల్ని ఫాలో అవ్వండి, ఎందుకంటే మనకు అప్డేట్స్ వస్తుందంటే. ఇక్కడనే కాదు, ఇక్కడున్నా కానీ మీరు తిరుపతి ఉన్నా, పొంగనూరు ఉన్నా మీరు చూడండి. సో ఫాలో అవ్వండి మదనపల్లి మస్తీ. థ్యాంక్ యూ.